చాక్లెట్. చాక్లెట్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు క్యాడ్బరీ. చిన్నప్పుడు మనం దాచుకున్న పాకెట్ మనీతో కొనుక్కున్న మొదటి డైరీ మిల్క్ అయినా, పండుగలకు గిఫ్ట్ గా ఇచ్చే క్యాడ్బరీ సెలబ్రేషన్స్ అయినా, క్యాడ్బరీ అనేది మనకు జస్ట్ ఒక బ్రాండ్ కాదు, అదొక ఎమోషన్. కానీ మీకు ఒక విషయం తెలుసా? దాదాపు 200 ఏళ్ల క్రితం జనాలు మందు తాగడం మానేయాలని ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ బ్రాండ్ స్టార్ట్ చేశారని, మరి 2 వరల్డ్ వార్స్ ను తట్టుకుని ఇండియాలో వచ్చిన ఒక పెద్ద కాంట్రవర్సీని ఫేస్ చేసి మరి ఈరోజు క్యాడ్బరీ ఇంత పెద్ద సక్సెస్ ఎలా అయిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ కథ 1801 ఆగస్ట్ 12న ఇంగ్లాండ్ లో పుట్టిన జాన్ క్యాడ్బరీ అనే వ్యక్తితో స్టార్ట్ అవుతుంది. అతను క్వేకర్స్ అనే కమ్యూనిటీకి చెందినవాడు. వీళ్ళు ఆల్కహాల్, సిగార్స్ లాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ లో జనాలు ఎక్కువగా మందు తాగి నేరాలు చేస్తూ పేదరికంలోకి వెళ్ళిపోవడం చూసి జాన్ చాలా ఫీల్ అయ్యాడు. అందుకే మందుకు బదులుగా ఏదైనా హెల్తీగా జనాలకు అలవాటు చేయాలని ఆయన అనుకున్నాడు. అప్పుడు 1824లో తన 22వ ఏట ఒక చిన్న షాప్ ఓపెన్ చేసి టీ, కాఫీ, హాట్ చాక్లెట్ లాంటి హెల్తీ డ్రింక్స్ అమ్మడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో చాక్లెట్ మనం ఇప్పుడు తింటున్నట్టు తినేవాళ్ళు కాదు. వేడి పాలు లేదా నీళ్లలో కలుపుకొని ఒక ఎనర్జీ డ్రింక్ లా తాగేవాళ్ళు. తన హాట్ చాక్లెట్ పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలని జాన్ సొంతంగా కోకో ప్రాసెస్ చేసి రేట్ బాగా తగ్గించాడు. కానీ అప్పట్లో చాక్లెట్ న్యాచురల్ గా చాలా చేదుగా ఉండేది. కస్టమర్ల కోసం ఎన్నో ప్రయోగాలు చేసి 1842 నాటికి 16 డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకొచ్చాడు జాన్. 1861లో జాన్ హెల్త్ బాగోలేక రిటైర్ అవడంతో అతని కొడుకులు రిచర్డ్ మరియు జార్జ్ కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే నెస్లే లాంటి బ్రాండ్స్ వల్ల వాళ్ళ కంపెనీ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆ అన్నదమ్ములు ఇద్దరు హైడ్రాలిక్ ప్రెస్ అనే కొత్త టెక్నాలజీ వాడి కోకో బటర్ ను తీసేసి చాక్లెట్ ను మరింత క్రీమీగా, స్మూత్ గా తయారు చేశారు. సరిగ్గా ఇక్కడ నుండి క్యాడ్బరీ జర్నీ టర్న్ తీసుకుంది. స్విట్జర్లాండ్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వాలని 1897లో ఫస్ట్ టైం మిల్క్ చాక్లెట్ ను తయారు చేశారు. ఇక 1905లో క్యాడ్బరీ డైరీ మిల్క్ ను లాంచ్ చేసి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. మిగతా చాక్లెట్ల కంటే ఇందులో పాలు ఎక్కువగా ఉండటంతో జనాలు దీనికి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో రా మెటీరియల్స్ దొరకకపోయినా బ్రిటిష్ సోల్జర్స్ కోసం స్పెషల్ గా చాక్లెట్ తయారు చేశారు. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం వాళ్ళ ఫ్యాక్టరీలోనే హాస్పిటల్స్ గా మార్చి తమ దేశభక్తిని చాటుకున్నారు క్యాడ్బరీ వాళ్ళు. ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా తక్కువ కోకో, చక్కెరతో రేషన్ చాక్లెట్ తయారు చేసి సైనికులకు ఎనర్జీ ఇచ్చారు. ప్రపంచమంతా బిజినెస్ పెంచాలనే ఉద్దేశంతో 1948లో క్యాడ్బరీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పట్లో మన దగ్గర చాక్లెట్ అంటే చాలా ఖరీదైన లగ్జరీ ఐటమ్. రేటు తగ్గిద్దామని ఇండియాలోనే తయారు చేద్దామంటే పాలు తర్వాత కోకో దొరికేవి కావు. ఇండియాలో వైట్ రెవల్యూషన్ రావడంతో పాల కష్టాలు తీరిపోయాయి. ఇక 1965లో కేరళలో ఫస్ట్ కోకో ప్లాంట్ ను పెట్టి మన రైతులకే కోకో సాగు నేర్పించారు. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది. స్టార్టింగ్ లో కేవలం చిన్న పిల్లలను టార్గెట్ చేసి టీవీ యాడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత చాక్లెట్ అంటే పిల్లలకే కాదు పెద్దల కోసం అని కూడా చెప్పడానికి 1994లో అస్లీ స్వాద్ జిందగీ కా అనే సూపర్ హిట్ యాడ్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. క్రికెట్ గ్రౌండ్ లో ఒక అమ్మాయి ఆనందంతో డాన్స్ చేసే ఆ యాడ్ క్యాడ్బరీకి మన ఇండియన్ మార్కెట్ లో ఒక క్రేజీ ఐడెంటిటీ తెచ్చిపెట్టింది. 2003 నాటికి మన ఇండియాలో 69% మార్కెట్ షేర్ క్యాడ్బరీదే. కానీ అదే ఏడాది మహారాష్ట్రలో కొన్ని డైరీ మిల్క్ ప్యాకెట్లలో పురుగులు రావడంతో పెద్ద ఇష్యూ అయింది. దీంతో సేల్స్ దారుణంగా పడిపోయాయి. లాభాలు 37% తగ్గిపోయాయి. మార్కెట్ షేర్ 53% కి పడిపోయింది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఏకంగా అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి విశ్వాస్ కా నయా స్వాద్ అనే క్యాంపెయిన్ రన్ చేశారు. అలాగే ప్యాకింగ్ ను కూడా డబుల్ లేయర్ గా మార్చేశారు. ఈ దెబ్బతో కేవలం 2 ఏళ్లలో మళ్ళీ వాళ్ళ మార్కెట్ షేర్ 70% కి చేరుకుంది. అండ్ దట్స్ హౌ ది క్యాప్చర్ ద ఇండియన్ మార్కెట్ అగైన్. మన ఇండియాలో పండుగలకైనా శుభకార్యాలకైనా స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ. ఆ ప్లేస్ ను కొట్టేయడానికి క్యాడ్బరీ కుచ్ మీఠా హో జాయే అనే క్యాంపెయిన్ తీసుకొచ్చింది. దీపావళి, రాఖీ పండుగలకు, పెళ్లిళ్లకు మన ట్రెడిషనల్ స్వీట్లకు బదులుగా క్యాడ్బరీ సెలబ్రేషన్స్ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చే ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంది. వాళ్ళ అట్రాక్టివ్ ప్యాకేజింగ్ మన వాళ్ళను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ ఐడియాలతో 2010 నాటికి ఇండియాలో క్యాడ్బరీ సేల్స్ 29% పెరిగాయి. అదే ఏడాది అమెరికాకు చెందిన క్రాఫ్ట్ అనే ఫుడ్ కంపెనీ క్యాడ్బరీని కొనేసింది. ఈ రోజు డైరీ మిల్క్, 5 స్టార్, పార్క్ లాంటి ఎన్నో బ్రాండ్స్ తో క్యాడ్బరీ 60కి పైగా దేశాల్లో ఉంటూ సుమారు $5.7 బిలియన్ బ్రాండ్ వాల్యూతో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ కన్ఫెక్షనరీ బ్రాండ్ గా నిలిచింది. సో ఇది మరి మన క్యాడ్బరీ సక్సెస్ స్టోరీ. మీకు క్యాడ్బరీ చాక్లెట్స్ లో బాగా ఏది ఇష్టమో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. జస్ట్ లైక్ చేయడం వల్ల ఒక 4కి రికమెండ్ అవుతుంది వీడియో, అంతే. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్